నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటూ కూడా మహిళలకు ఆ పథకాన్ని అమలు చేసింది. 5 రోజులు అవుతుంది. సో 5 రోజుల నుంచి కూడా ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆటో డ్రైవర్లు కొంత పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది. ఆర్థికంగా మేము నష్టపోతున్నాం. ఇక ఆటోలో చాలామంది మహిళలు ఎక్కట్లేదు. ఫ్రీ అనగానే బస్సులలో ఎక్కిపోతున్నారు. సో మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి మనం మెహదీపట్నం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు వాళ్ళతో మాట్లాడదాం. 5 రోజులు అవుతుంది. సో 5 రోజులలో ఆటో డ్రైవర్లు నిజంగా ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదు జనరల్గా నిన్న మొన్న ఈ పథకం ఇంప్లిమెంట్ కాకముందు ఎలా ఉందో సో ఇప్పుడు కూడా అలాగుందా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబా, ఏం పేరు మీ పేరు? ఎండి షబీర్. ఎన్ని ఏళ్ళ నుంచి ఆటో నడుపుతారు? నేను 20-25 సంవత్సరాలు నడుపుతా. 25. సో మీ 25 ఏళ్ళ చరిత్ర ఎప్పుడన్నా చూసి రైట్ ఫ్రీ బస్ అనేది చూడలేదు. ఏమనిపిస్తుంది? మీ ఆటో డ్రైవర్లకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత చాలా ఇబ్బంది. ఏమి ఇబ్బంది ఎదురవుతుంది? కస్టమర్ లేదు. బస్సులు ఫ్రీ ఉన్నా బస్సులో వెళ్ళిపోతున్నారు. మా ఆటోలకు ఎవరు అడుగుతారు? బస్సు ఫ్రీ ఉన్నాక ఆటో ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కువకూడదు. రోజు 200-300 చేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆటో కిరాయిలు 400 ఆటో కిరాయి ఉంది, గ్యాస్ ఉంది. ఏం వెళ్తుంది చెప్పి రోజుకి 500 కూడా 200-300 ఇంటికి తీసుకోవచ్చున్నాం. మెయిన్ రోడ్లో బస్సు ఎక్కినా కానీ గల్లీలకు కాలనీలకు పోవాలంటే ఆటో ఎక్కాలి కదా మరి. అది సార్, ఒక్క ఆటో ఉందా? ఒక్క కస్టమర్ వచ్చిరనుకో, కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు, కాళ్ళు చేతుల్లో ఉన్న 2 ఉన్నారు. వాళ్ళేమో వచ్చిన ఒక ఆటో దొరికిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. మేమేం చేయాలి? చాలా పరిస్థితి చాలా ఘోరం ఉంది సార్. ఇది వాళ్ళేంది ఘోరం? ఇది ఇంత ఘోరంగా లేదు, అంత చాలా ఘోరం ఉంది. 400-500 చేయకొచ్చాం ఆటోలో మేము. బస్సులు ఫ్రీ ఉన్నాగా ఆ పైసలు ఇచ్చి ఎందుకు వెళ్తారు వాళ్ళు? మేమే వాళ్ళకి అడగడం పనిచేసాం. మేము అడగడం పనిచేసాం. లేడీస్కి ఎక్కడ అవుతున్నామ్మా అడుగుతుండే మేము. లంగరు వెళ్తున్నారా, కాళీమందిర్ వెళ్తున్నారా అని అడుగుతుండే. వాళ్ళని చూసి మేము అడగడే పనిచేసాం. వాళ్ళు లేడీస్ అంతా ఎట్లా ఫ్రీగా బస్సులో పోతున్నారు, అడుగుడే పనిచేసాం. ఏం చేయాలి చెప్పండి? అడుగు లాభం లేదు వాళ్ళకు. బస్సు ఫ్రీ ఉంది అంటారు వాళ్ళు, ఇంకేం చెప్పాలి? మగవాళ్ళు ఎవరైనా ఎక్కుతురా? మగవాళ్ళు ఇక అట్లనే ఎమర్జెన్సీ ఉన్న కూర్చుంటున్నారు అంతే. ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే వాళ్ళే కూర్చుంటున్నారు. ఇంకెవరు కూర్చుంటారు సార్? ఇక ఏదో ఎమర్జెన్సీ ఉన్నోళ్ళే కూర్చుంటున్నారు. అది బ్యాడ్ లక్. నాకు దొరికైనా నీకు దొరికైనా నేను వెళ్తా. ఒకరిద్దరు కూర్చున్నాను అనుకో, నేను వెళ్తా అని వస్తాడు. సరే వెళ్ళిపోవాలి. ఇట్లా జరుగుతుంది. ఏం చేయాలి చెప్పండి? చాలా ఘోరం ఉంది ఆటోలో. బస్సులు ఎట్లా ఉంటుండే? అంత అన్ని నడిచినా బస్సులు నడిచినా ఓ 1000-1500 సంపాదిస్తుంటుంది. ఇప్పుడు అట్టోడి 200-300 సంపాదించడానికి లేదు సార్. అంతా చాలా ఘోరం అయిపోయింది. ఎట్లా బస్సులు ఖాళీగా ఉంటుండే? ఫ్రీ లేకముందు ఎట్లా? బస్సులు కూడా ఫుల్ పోతుండే, ఆటోలు ఫ్రీ పోతుండే. అందరికీ మేలుండే. బస్సుల్లో కూడా మేలుండే, మాకు కూడా మేలుండే. వాళ్ళు కూడా సంపాదించాం, మేము కూడా సంపాదిస్తుంటే. ఇప్పుడు అట్లోది పోయి ఏదీ లేదు. బండి కిరాయిలు వెళ్ళడం పెద్ద కష్టం. ఏం పొద్దున్న లేచిపోతున్నాం అంటే ఇంటికి ఖాళీ పోతున్నాం. ఇంట్లో ఏం చేసినామంటే ఏం చేస్తుంది? దందలు రోడ్డు మీద. ఇంకేం చేయాలి? రోడ్డు మీద దందలు లేవు. ఇట్లా పరిస్థితి వచ్చింది. చాలా గవర్నమెంట్ కూడా మీకు సంవత్సరానికి 12,000 ఏమి ఇస్తామని చెప్పి ఆదుకుంటామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో పట్టి ఏం చేయాలి సార్? సమాజంగా 12,000 ఎప్పుడు చూడాలి? అవి ఎప్పుడు ఇవ్వాలి? అవి వచ్చినప్పుడు చూడాలి. అవి అవసరం లేదు సార్. అవి మాకు అవసరం లేకుండా ఎప్పటిలాగా ఏముండే ఆ ప్రభుత్వమే నడిపిమని ఆయన. ఇది అంతా వేస్ట్ సార్. ఇది బస్సులు ఫ్రీ అనేది ఇంకా ఏదైనా ఊర్లో పల్లెటూరులో ఏదైనా ఫ్రీ పెడితే, ఇల్లు లేనికి ఇల్లు కట్టి, ఏదైనా లేనికి వానికి ఇస్తే, ఇంకా రేషన్ ఇంకా ఎక్కువ చేయి. ఇట్లా పరిస్థితి చేయాలి. ఇది ఏంది మొత్తం? బియ్యం 70 రూపాయలు పోతున్నాడు. బియ్యం 50 రూపాయలు చేయి, అది సరిపోతుంది. కానీ మంచికి ఆటో పని చేస్తే ఏం చేయాలి లాభం? 20 రూపాయలు ఏమైంది? చాలా మంది అయితే పోరు కదా. బియ్యం అంతా అందరు తింటారు, అది తక్కువ చేయాలి కదా, అంతే కదా. మీ ఆటో యూనియన్లో అందరూ ఏమైనా మాట్లాడుకురా, ఏమైనా అనుకున్నారా? ఏం చెప్పలేము సార్. ఎవరికి చెప్పాలి? 15 రోజులు చూసాం. ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో కాంగ్రెస్ పార్టీ, చూద్దాం. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి మీద ఏమైనా చేస్తాడు ఆటో వాళ్ళకని? నమ్మకము ఇంకేం నమ్మకం ఉంది? నమ్మకం ఉండడానికి ఏమున్నది? ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరికి ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఆ బస్సులు ఫ్రీ చేసినావు కరెక్టే. ఆటోలు ఇంత జనం ఎట్లా బతుకుతుంది? మా గురించి కూడా ఆలోచన చేయాలి కదా ఆయన. వాళ్ళ ఆలోచన లేనప్పుడు ఏం చేయాలి? చెప్పడానికి ఏం లేవు. ఇక చూడండి, ఎన్ని సంపాదించినావు పొద్దున్న నుంచి ఇది చేసింది చూడండి. అబ్బాయి నేను చెప్పడానికి లేదు. ఎందుంటే ఒకసారి లెక్క పెట్టి మొత్తం పైసలు లేదు, 150 రూపాయలు ఉంటుంది అంతే. పొద్దున్న నుంచి 150. 7 వరకు వచ్చిన ఎవరు ఎక్కిన ఏం చేయాలి? ఇంతకు ముందు ఫ్రీ బస్సులు లేకపోతే ఎంత సంపాదిస్తుంది? 1200 చేసుకుంటే సార్. ఈ 3000 వరకు 600 కిరాయి ఉంది. బండి కిరాయి బండి వాళ్ళు. నేను ఎవరికి ఇంట్లో తీసుకోవాలేం, ఏం చేయలేం.
సో ఇది ఒక్కసారి చూడొచ్చు. రోజుకు ఫ్రీ బస్సు లేకముందు ఇదే ఆటో డ్రైవరు 600 నుంచి 1200 వరకు మధ్యాహ్నం 3 వరకు సంపాదించేది. కానీ ఇలా మధ్యాహ్నం సమయం 3-3:30 అవుతుంది, కేవలం 150 రూపాయలు మాత్రమే సంపాదించాలని ఆయన బాధపడుతున్నారు. 20,000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. చూడండి, మీరు 10 నిమిషాలు చూడండి ఎంత బండిలు అయితే చూడండి, ఎవరికి కష్టపడేది ఇది చూడండి. మీరు ముంగడ ఉన్నాడు, ఏమన్నా జేబులు చూసుకుంటే అదే చూసుకోండి, అట్లా ఏం లేదు. 7,500 పెడతా అని చెప్పిండు కేసీఆర్. 5,000 పెట్టిండు, అదే 5,000 పెడుతున్నారు సార్. ఇప్పుడే ఎక్కువ పెడుతున్నారా? 2,500 పెడతా అని చెప్పిండు, పెట్టాలి 5,000 పెడుతున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది అదే మాట కదా, ఆ మాట ప్రకారం పెట్టాలి కదా. 6 లక్షలు ఫైనాన్స్ వరకు పెట్టిన వరకు మనకు 70,000 ఎట్లా అయిపోతుంది మనకి, ఏం చేయాలి సార్? ఇప్పుడు ఒక మంత్లీ కట్టేదేమంటే సార్ ఫైనాన్స్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఫైనాన్స్ ఇప్పుడు ఘోరంగా అయితే ఇట్లా ఉంది. ఫైనాన్స్ నెల చూస్తారు, ముందు నెల మాకేం చేసేది ఉంది, మా బండి తీసుకుపోతాం, వాళ్ళు ఫైనాన్స్ బండి తీసుకుపోతారు. పైదలు మేము జనాలు ఎక్కట్లేదు, పైసలు వస్తలేవు కాబట్టి మీరు ఫైనాన్స్ కట్టలేరు అంటారు. ఏటుకలు కడతాం సార్, కట్టడానికి ఏటుకలు కడతాం. కట్టడానికి మనం ఏటుకలు కడతాం. సంపాదన ఉంటే సంపాదించి వానికి కూడా కట్టుకుంటాం, మేము కూడా బతుకుతాం కదా. అది లేదు, ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఒక నెల చూస్తారు వాళ్ళు, ఇంకో నెల చూస్తారు, చూసి ఏం చేస్తారు, బండి తీసుకుని పోస్తారు, వాళ్ళు సీజన్లో పంపిస్తారు, బండి తీసుకుని వెళ్ళిపోతారు. మేము రోడ్డు మీద బతికే మాది, మా రోడ్డు మీద బతికి చేయడానికి ఏది ఇది. ఇంకేం మీరేం చెప్తారన్న? ఆటోలన్నీ కూడా లైన్ నిలబడ్డాయి, ఖాళీగా ఉన్నాయి. నిలబడినా పొద్దు నుంచి ఇట్లానే నిలబడినాం. ఇంతకుముందు ఎట్లా సీరియల్ నెంబర్ ప్రకారం వెళ్ళిపోతున్నా ఆటోలు? సీరియల్ నెంబర్ తోని బండి నిండి తీసుకొని నుంచి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఎవరు వస్తలేరు, ఎవరు అడగలేరు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ పోయేది ఆటోలు? ఇక్కడ నుంచి ఐదర్ కూడా అత్తాపూర్ వెళ్తారు, టోలీ చౌకి వెళ్తారు, లంగర్ హౌస్ వెళ్తాం, నార్సింగి వెళ్తాం. ఎవరు వస్తలేరు, ఎవరు అడగలేరు. ఇప్పుడు డ్రైవర్లు కూడా 50-100 20 లక్షలు డ్రైవర్లు ఉన్నారు. ఈ ఆటోలో ఒక్కరన్నా కూర్చున్నారా? మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీరే చూడండి, ఆటోలో ఒక్కరన్నా కూర్చున్నారా? బస్సులో ఎట్లా వెళ్తున్నారు చూడండి, మా ఆటోలో ఒక్కరు కూడా కూర్చోలేరు. ఏం చేయాలి చెప్పండి? చాలా ఘోరంగా ఉన్నది సార్ ఇది. ఇంత చాలా ఘోరంగా ఇది. మా ఇక్కడ హైదరాబాద్ కాదు, పల్లెటూరులో అయినా ఫ్రీ అన్నారు, అక్కడ ఇక్కడ गाड़ियाँ खाली रह रहे हो यहाँ पे, कारोबार रह रहे यहाँ पे, कुछ भी नहीं रह रहे यहाँ पे, देखो पूरे गाड़ियाँ खाली है देखो।